ఖమ్మం మిర్చి యార్డు మిర్చి రైతుల నిరసనలో భగ్గుమన్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నిర్ణయించిన ధర రాకుండా మధ్యవర్తులు, వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు నిరసనకు దిగారు. ఒక్కసారిగా చెలరేగిన రైతుల ఆందోళనతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. పంట నాణ్యతను బట్టే విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టింది. మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు నిర్వహించే జెండాపాటలో ధర తగ్గిస్తుండటంతో మండిపడ్డారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పండించిన మిర్చికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని అధికార యంత్రాంగంపై రైతులు నిరసన చేపట్టారు. జెండాపాటలో పలికిన ధరకు కొనుగోలు చేయకుండా కొందరు వ్యాపారులు తమకు నచ్చిన ధర నిర్ణయించి కొనుగోలు చేయడాన్ని రైతులు తప్పుబట్టారు. అన్యాయం జరుగుతుందని భావించిన అన్నదాతలు జెండాపాటలో నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని మిర్చి మార్కెట్ ఎదుట ధర్నాకు దిగి నిరసనలు ప్రదర్శించారు రైతులు. ఖమ్మం ఏఎంసీకి జిల్లా నుంచే కాక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మిర్చి తరలివస్తున్నది. రోజుకు కనీసం 60,000 బస్తాలకు తగ్గడం లేదు. వ్యాపారులు రోజు ఉదయం నిర్వహించే జెండాపాటలో ధర తగ్గిస్తుండడం, జెండాపాటలో ఖరీదుదారుల మధ్య పోటీ లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాపాటలో మిర్చి క్వింటాల్ గరిష్ట ధర 20,800 రూపాయలు పలికింది. జెండాపాటకు ఒకరిద్దరు ఖరీదుదారులు మాత్రమే రావడం, మరోవైపు కొందరు వ్యాపారుల గుమాస్తాలు పంటను ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు మండిపడుతూ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో మార్కెట్ యార్డు గేట్లను మూసివేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, ఉద్యానాధికారి రమణ, 3 టౌన్ సిఐ రమేష్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వచ్చి రైతులతో మాట్లాడారు. పంట నాణ్యతను బట్టే క్రయ విక్రయాలు జరుగుతాయని, జెండాపాటకు ఖరీదుదారులంతా వస్తారని చెప్పడంతో రైతులు శాంతించారు.